అకాల మరణం చెందిన ఆత్మీయ గుణముగల్ల మా మామయ్య ఎంకర్ల వెంకటేష్ గారి జ్ఞాపకార్థము మీ యొక్క అల్లుడు క్రాంతి కుమార్, బిడ్డ దుర్గా గారు, డాడీ మీ యొక్క చిరకాల గుర్తులు మా మదిలో ఎప్పుడు మెదులుతుంటాయని, భౌతికంగా దూరమైన ఎల్లప్పుడు మా అందరి మనసుల్లో మీరు నిలుచుంటారని, మీ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అందిస్తున్న నీ కన్నీటి గీతం. ఎప్పుడు 10 మందిలో తిరిగే ప్రజల మనిషివే నీవు ఎంకర్ల వెంకటేశు. ఓ అన్న ఎక్కడెళ్ళిపోతివే, నేడు లేవన్న మాట పండుగ పూట మందందరు అడుగుతుంటే ఓ అన్న ఏ దారిలో వస్తున్నవి. కపట మెరుగని మనిషి మన అందరినీ విడిసి కాట కలిసిపోయేనా, కనుకున్న పిల్లలకి ఎడవాసేనా అంటూ నిండిన జనమంతా గాలి ఎందుతుంటే మందిలో ఏడున్నవి. పలుగాన్ని చూడను ఎప్పుడొస్తావి. అయ్యో గంగమ్మ తల్లంటే ఎంతో ప్రేమ చేసి ఓ గంగ పుత్రులారా, గంగను గమనించి వెళ్ళలేరా. గలగల పారుతూ ముప్పొంగే వరదల్లో పొంగేటి మత్తల్లలో తెప్పపై తెగిపాయ జీవితము. చూడు నీట మునిగి నోళ్ళ కాపాడబోతుంటే కన్నెట్ల వేసినవు. ఓ గంగ గడ్డ కుదిరిగి రంగా జర్రెత్త దరియేరు తమ్ము తిన్న పానం కమ్మిన సీకట్లయ్యే, ఇద్దరు వరదల్లో మునిగిపోయే. యాదాద్రి భువనగిరి జిల్లా బోయవాడలోన బోరున వలపోతలు అన్న నిండిన నీ దోస్తులు. పట్టనంత మంది చూడచ్చే చూడదిగో చూడగోరమాయనే, అయ్యో నీ ఇల్లు సీకటయే. కలుపుగోలు మనసు ఎంతో పానం చేసు పిలిచి పలకారించడి, మర్యాద మేమెట్ల మరువాలనే అంటూ పడుకున్న తీరున్న ఓ వెంకటేశన్న ఎంత విలువలేవో. బిడ్డలు ఏడిస్తే ఊకుంచవా. అమ్మ పొద్దంతా నీతోనే వలలేసి వరదల్లో బురదల్లో తిరిగే మాకు నేడు బుధమిరిగినట్లాయనే. రోజు అన్నదమ్ముల్లోలే మామ అల్లుళ్ళు కుల వృత్తి మరువపోవు, వెంకటేశు క్రాంతిని విడువపోవు. సెర్లు కుంటలు ఎన్నో జిల్లా స్థాయిల వట్టి ఎగుమతి చేస్తుండేది, సేపాల DCM లెక్కించేది. నేడు అందరు అడుగుతుండ్రే ఫోన్ చేసి మామ ఏమంటూ చెప్పాలేనే, నువ్వు లేవంటూ చెప్ప మనసొస్తలేనే. అయ్యో ఇప్పుడే ఓ ఇంటూ ఇంతల్లే ఎందంటూ ఏమీ ఎప్పు నమ్మదు. నీ భార్య బాలమాని చూడన్నా, చివరికి దొరికిన దేహాన్ని గుర్తించినాక గుండె వలుగుతున్నది. నీ భార్య సొమ్మ సిల్లి పడ్డది. ఓ నాన్నలెవ్వే మా దిక్కే చూడే అనుకుంటా నీ బిడ్డలే కావ్య దుర్గా శ్రావణిలు. నీ గలువ పట్టుకొని కాతీరు దుఃఖాలు వినిపిస్తే వస్తావయ్యే, బిడ్డల్ని ఓదార్చి వెళ్ళవయ్యే.
అయ్యో గాలించి తీసి గడ్డకేసి నంక జాతార చూడేయన్నా నిన్ను చూడ ఊరంతా గదలొచ్చనే అరగంటగాలే ఇంట్లోంచి వచ్చి ఇది ఏమి కీడు అంటూ నీ భార్య బాలమని వలపోతనే కట్టె తీరుగైన కన్న తండ్రిని చూసి తల్లడిల్లే బిడ్డనే దుర్గ దుఃఖని ఆపతరమా ఇప్పుడే బాగుండే ఇంతల్లే ఏందంటూ మీ అన్న లస్మయ్య అగసుడు కన్నీట మునిగిన నీ భార్యను కట్టుకున్న సంధి కష్టాలెన్నొచ్చిన కలత ఎందా కందువు నేనున్న ధైర్యంగా ఉండందువు అంత బిడ్డలైన రంది ఎందకుండా వాళ్ళే కొడుకులన్నవు బిడ్డల్ని ప్రేమతో పెంచినవు అయ్య ముగురక్క సెల్లెళ్ళు తల్లి దగ్గర చేరి కొల్లున శోకానని అమ్మ ఈ ఘోరమేమిటంటూ కడగూడవు నీ కన్న తండ్రి మోము ముద్దడుతున్నారన్నా నీ ముగ్గురు బిడ్డలన్నా మాకు మామయ్య ప్రేమ మరుపు రాదు మమ్ల కొడుకులోనే చూసేనా నేడు మమ్లిడిసి కనుమూసేనా మామ కడుపల్ల నిలబడ్డరా బిడ్డ అంటూ ఎదురుంగా రావే మామా అంటూ పెద్దల్లుడు బాల్ ప్రకాశు దందకోదామంటే తోడుండే మామ ఒక్కడిని ఎట్లెళ్దునే ఎడువైన మామేడనంటున్నరే అంటూ అల్లుడు క్రాంతి అటు ఇటు పోయొచ్చి నీ ఇంట్లో కూసున్నాడే ఫోటో చూసి కన్నీరదీస్తున్నాడు అడిగి పెట్టే గుణము నీ ఆత్మ వేరుండేనే ఎందరికో నీ అండ నిండుకుండా అంత నా వల్లంటూ అడగకున్నా ఎన్నో గుండెల్లో నిలిసినవే అందుకే దండయ్యి గదిలేనేడు అయ్యో ఆఖరి క్షణముల్ల ఆపాద సమయాన ఆగుల్లో మునిగిండని అందుకొని ఆయుష్ వస్తానని అన్న కాలు జారిన వ్యక్తి నీట మునిగిండని దరికి చేర్చే లోపలే గంగమ్మ యముడయ్యి మేము పిలిసేనా మమ్మల ఎత్తుకొని ఎంతో ఆడించే తాతయ్య తనువు తాడా బిడ్డలా పిల్లలు మనువాడు మనువరాలు అందరేడుస్తుంటే కోసోలే చూస్తుండ్రు పడుకున్నావనుకున్నరే నీ సేవట్టి లేపుతుండ్రే యోమికతోని కావిందే ఊజుడు బిడ్డల పిల్లలన్నా జీవిలేని నీ పక్క కూసున్నరే తాతయ్యకేమైందే మమ్మీ అన్నట్లు చూసే పిల్లలకేమీ చెప్తుమే అంటూ నీ బిడ్డల శోకము తయ్యారే అయ్యిందే సప్పుడైతుందే జరిపిండ్రు మందందరూ మమ్మల నీ నుండి వాపినారు చూడు చుట్టూ ముట్టిన మంది చూడనిస్తలేని కడసారి కాకి బలగం బాజర్ల సందు లేకున్నారన్నా వాడే దాటింది గల్లి మన ఇంటికెళ్ళి కాడు ఏరుతున్నది నిన్ను కట్టే విలువ వట్టెనే చుట్టూ తిరుగుతుంటే చూస్తున్నవేమో అన్నట్లే అనిపిస్తుంది అంటూ బిడ్డలంతా దుఃఖము
నీ పేరే పెడతా రాబోయే మళ్ళీ మమ్మంటూ విలువవాయే డాడంటూ నేను వెళ్తానంటూ బిడ్డ బాబాయి ప్రేమ మరుపురాదు అంటూ కొడుకులు దుర్గా ప్రసాద్ బాలకిషన్ కన్నీట నీ ముందరా డాడి పిలివే తాతను అంటూ మనవరాలు మిన్ను ఆనన్య అడుగుతుంటే బాబాయి ఎత్తుకున వస్తావాయే మందాలించి ఎంతో ప్రేమగా మాట్లాడి ఎంకర్ల వెంకటేశు ఫోన్ ఎంత చేసినా లేపుతలేడు కుల వృత్తి సేపాల వేటకు వచ్చే పోయే వేళ ఎప్పుడు కలిసి వెళ్ళే కళ్ళు మల్లేశన్ అడుగుతుండే నీతోటి దోస్తులు నువ్వంటే ప్రాణము పచ్చబొట్టేసుకుందే అంజనేయులు కిరణు బాబులు నేడు అన్ని కలుసుకుంటూ ఆత్మీయ మిత్రుడు అడవిలో కలిసేనంటూ అయ్యో కన్నీరదీస్తున్నరే ఓ నాన్న తింటున్నామే మేము అంత కూస్తున్నాము మాతోని కూసోమాయే కుడి తిందాము రాయే డాడీ చీకటయ్యింది వాన కొడుతుంది వర్షంలో ఏడున్నవి మేమంతా నీ దారి చూస్తున్నాము బండి సప్పుడైతే బయటకొచ్చి చూస్తే నీ బండిగా పాయనే అంటూ నీ భార్య బాలమని నువ్వు లేవంటే నమ్మదు తిరిగింట్లకెళ్ళదు నువ్వున్నవన్న భ్రమనే రోజు ఆలపాన చూడన్నా మనవాడి పుట్టిన రోజు ఎంతో గ్రాండుగా చేస్తంటూ మురిసినవా ఇప్పుడు విడిసెల్లుతున్నవా ఏ తాత పుట్టినరోజు వస్తున్నది నువ్వు నా తోడు రావే తాత అంటూ మనవాడు కావిందేవు ఎంకర్ల ఇల్లిడిసినవు మళ్ళీ ఏ తీరు కనిపిస్తవే అంటూ బలుగా